శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 8:7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. మరలా చెప్పినా నోట్ చేసుకుంటారా? తొందరపడకండి, మరలా చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతిరోజు మీరు వాగ్దానాలు నోట్ చేసుకుంటున్నారు, చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అందుకనే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు ప్రభువారు మీకు అనుగ్రహించనై ఉన్నారు. ఈరోజు వాగ్దానము నాతో మాట్లాడాలి ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి నా జీవితం అని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రభు ఆత్మ నిన్ను దర్శించి మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. ఈ ప్రార్థనా శక్తిని, ఈ పరిచర్య ద్వారా దేవుడు పరలోకం నుండి నీకు ఈ మాట పంపిస్తూ ఉన్నారు. ఏంటంటే, యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. నువ్వు విదేశాలు వెళ్ళలేనా? నా చదువు అక్కడ ఉంటుందా? నేను అంతా విదేశాలు వెళ్ళి చదివేకునే స్థితి ఉందా నాకు? అసలు నా స్థితి ఏంటి, మా కుటుంబం ఏంటి, నాకు అసలు అంత జ్ఞానం, అంత అర్హత లేదేమో అని నీవు ఆలోచిస్తున్నావేమో. దేవాతి దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డల పట్ల ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు విదేశాలు వెళ్ళేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండవది ఏంటంటే, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టినంటే, ఈ యొక్క వాగ్దానంలో సెకండ్ లైన్లో మనం ఆలోచన చేస్తే, దేవుడు నీ ఎదిగిన బిడ్డని ఒక మంచి గృహంలోనికి నడిపిస్తాడు. ఒక మంచి ప్లేస్లో అడుగు పెట్టబోయేలా దేవుడు చేస్తాడు. లేదా నేను ఒక చోట ఉండి ఉద్యోగం చేస్తూ నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేవు అనే ఒక ఆలోచనలో ఉంటే, దేవుడు నీకు శ్రేష్టమైన మంచి ప్లేస్లో, టౌన్లో, సిటీలో దేవుడు నీకు ప్రమోషన్ తోటి నిన్న మంచి ప్రదేశంలో నిన్ను ప్రవేశపెడుతున్నారు. అంటే ఆత్మ సంబంధమైన అర్థము, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుందో, మరలా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ దేశం ఎలా ఉంటుందో, లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, నా బిడ్డను అక్కడ ఇద్దాం అనుకుంటున్నాను, అక్కడ ఎలా ఉంటుందో, ఆ కుటుంబం, ఆ ఇంటి వారు నా బిడ్డను ఎలా చూసుకుంటారు, లేకపోతే నన్ను గౌరవించ ఎన్నో సందిగ్ధంలో ఉంటుంటాయి కొన్ని సమయాలు. కొన్ని అంటే మనకి ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఈరోజు పరలోకం నుండి దేవునితో మాట్లాడుతున్న మాట, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది దేశమైనా, పట్టణమైనా, ఒక నూతన గృహమైన, పొలమైన, అన్ని రకాల ఆశీర్వాదాలు కలిగి ఉన్న గొప్ప మాట. నిన్ను, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆ దేశములో, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేశాలు ఉంటాయి కానీ మంచి దేశం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ అభివృద్ధి అయ్యేదనమాట. చాలా కంట్రీస్ ఉంటాయి, అన్ని కంట్రీలు వెళ్ళటం వల్ల కొన్ని దేశాలు వెళ్ళి పాడైపోతుంటాం కొన్ని సమయాల్లో. ఒక్కొక్క దేశంలో మనం అడుగుపెట్టి చాలా విస్తారమైన దీవెనలతో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క ప్లేస్లో మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క టౌన్కి వెళ్ళినప్పుడు, ఒక సిటీకి వెళ్ళినప్పుడు, ఒక డిస్ట్రిక్ట్ చేంజ్ అయినప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ మనం పాడు చేసుకోవాల్సి వస్తుంటుంది. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నేను వెళ్ళటం మంచిదా, నాకు దేవుడు మంచి ప్లేస్ ఇస్తాడా, ఏంటి ఇదేంటి అదేంటి అని అడుగుతున్నావు కదా. యెహోవా దేవుని కృప ద్వారా, పరిశుద్ధుడైన యేసయ్య దయ వల్ల ఈరోజు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నాకు ఎలాంటి భర్త వస్తాడు, నాకు ఎలాంటి అత్తవారు వస్తారో, నాకు ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి ఇల్లు వస్తుందో, అసలు ఏంటేంటో ఆలోచిస్తున్నావు కదా.
దేవుడు నీకు మంచి దేశములో, అలాగే మంచి గృహములో, మంచి పొలములో, మంచి స్థలములో, మంచి ఆఫీసులో, మంచి డిపార్ట్మెంట్లో దేవుడు నీకు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక మీదట నీకు వచ్చే మార్గము మంచిదే. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానములో ఎంత అద్భుతమైనటువంటి మాటలు అంటే అవి 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఫరో సైన్యము ఆ తరుముతూ ఉంటుంటే దేవుని సన్నిధి చూడండి. వారు బానిసలుగా ఉన్నారు, బలమైనటువంటి బానిస పని చేస్తూ ఉన్నారు. నేను వారు చేసిన పని కట్టడాలను చూశాను. నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఇశ్రాయేలీలు ఎక్కడ పనిచేశారో, ఇశ్రాయేలీల చేత ఐగుప్తు రాజు అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ దేవుని బిడ్డల చేత ఎటువంటి వ్యక్తి చాకరీ చేయించారో నేను చూశాను క్లియర్. అంటే వారు చేసిన పనులు ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత పిరమిడ్స్ ఉంటాయి. పెద్దగా పిరమిడ్స్ అనమాట. పిరమిడ్స్ మీరు అందరూ చూసారా? ఐడియా ఉందా? చేయి పైకెత్తే ఐడియా ఉంటే. పిరమిడ్స్ అంటే నేను ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళాను, లోపలికి కూడా వెళ్ళి చూశాను అసలు దీని సంగతి ఏంటని. ఇందుక పిరమిడ్స్ ఏంటంటే పెద్ద పెద్ద బండరాళ్ళతోటి బలంగా కట్టినటువంటి పెద్ద సమాధులు లాంటివి అనమాట. వారు రాజులు ఏం చేస్తారంటే వారికి చనిపోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరికి? ఐగుప్తిని పాలించేటువంటి రాజుకి చనిపోవటం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ చనిపోవాలి కదా. మన తండ్రి చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా ముత్తాత చనిపోయాడు, నేను చనిపోతాను. కానీ మాది రాజవంశము, మేము తిరిగి మళ్ళీ లెగిస్తాం. ఏంటి? హలో, మేము మరలా తిరిగి లెగిస్తాం. అందుకని ఆ ఫరో రాజుని ఫరో అంటారు. ఆ రాజుగారు ఆ సమాధిలో ఏం చేశాడంటే పెద్ద భారీ ఎత్తుని సమాధి కట్టించారనమాట. అది పిరమిడ్స్ అంటే లోపల రాజుల సమాధులు ఉంటాయి. ఆ దేశాన్ని పాలించిన రాణి, రాజుగారు, వారి పిల్లలు లోపల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ రాజు చనిపోయాక బ్రతుకుండగా ఎంత బంగారం చూసుకుంటున్నాడో, ఎన్ని వజ్రాలు వైడూర్యాల మధ్య పండుకుంటున్నాడో, తను చనిపోయినప్పుడు కూడా ఆ బంగారము ఆ వజ్ర వైడూర్యాలన్నీ కూడా తన దగ్గరే ఉండాలి. మళ్ళీ నేను తిరిగి లెగిస్తాను. ఏంటి వారి నమ్మకం? ఏంటి? నేను తిరిగి మళ్ళీ లెగిస్తాను. నేను లేచినప్పుడు మళ్ళీ నా వజ్రాలు నా వైడూర్యాలతోటి మళ్ళీ నేను పరిపాలన చేస్తాను అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అందుకని ఆ రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా వారు బంగారము, వారు బట్టలు ఎవరికి పంచిపెట్టరు, వారు దేనికి ఖర్చు పెట్టరు. మనకైతే ఏం చేస్తారంటే తల్లి చనిపోకముందే బిడ్డలు పంచుకుంటారు. నీకు గాజు వస్తుంది, పెద్ద కూతురికి, చిన్న కూతురికి నెక్లెస్ వస్తుంది, ఇంకా అమ్మ మెడలో చైను, లేకపోతే అది ఇది అని మనం బ్రతుకుండగానే పంచుకుంటాం. చనిపోయిన వెంటనే అవన్నీ మళ్ళీ పనిచేసుకుంటాం, తీసుకుంటాం. కానీ ఐగుప్తీయులు అలాగే ఆ పరిపాలించేవారు వారి వస్తు వాహనాలన్నీ కూడా వారి దగ్గరే ఉండాలి. అది ఎవరికి నడుస్తుంది? రాజులకి నడుస్తుంది. ఆ రాజులు గనక, రాజవంశము గనక, వారు రాజ్యపాలన చేసేవారు కనుక వారు వజ్రాలు, వారు వైడూర్యాలన్నీ కూడా బ్రతుకుండగానే వయసు అయిపోయే ముందు సమయం దగ్గరికి వస్తుంది అనిపించేటప్పటికి వారు బంగారం అంతా కూడా ఇలాగ ఒక గదిలాగా పెట్టుకుని ఈ గదిలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి అన్నీ చుట్టూ పెట్టుకుని మధ్యలో తన దేహాన్ని పెట్టడానికి ప్లేస్ ఉంచుతారు.
అర్థమవుతుంది మీకు? ఈ గది అంతా ఇప్పుడు మన హాల్ అంతా లోపల ఉంటుంది. దీన్ని ఇలా తయారు చేసుకుని మధ్యలో సమాధి పెట్టేటువంటి ఒక బాక్స్ పెట్టేటువంటి ప్లేస్ పెడతారు. మరలా దానికి ఒక దారి ఉంటుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను లెగుస్తాను, నేను లేచిన వెంటనే అన్నీ చూసుకుని బయటకు వచ్చినడానికి ఒక దారి కావాలని దానికి ఒక దారి ఉంటుంది. దాన్ని పిరమిడ్స్ అంటారు. చూడండి, ఇదిగో స్క్రీన్ మీద ఇక్కడికి వెళ్ళి అనమాట. చూడండి, ఇదిగో. ఓకే, ఈ మనుషుడు ఈ ప్రతిమ ఎవరంటే ఫరో ప్రతిమ. తను బ్రతుకుండగానే, ఇప్పుడులాగా మనకి కలర్ ఫొటోస్ లేవు కదా, తను బ్రతుకుండగానే ఆ రాయతి మీద తన ప్రతిమను చెక్కించుకునేవాడు. అంత భయంకరమైనటువంటి మనసాలది. వారికి ఈ లోకం వదిలి వెళ్ళాలని అసలు ఉండదు వాళ్ళకి. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చి కట్టింది ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఎవరిల్లు? ఒక్క రాయిని మనం మొయ్యలేం. ఒక్క రాయిని 10 మంది కూడా మొయ్యలేం. ఈ రాయిని మనం ఇప్పుడు కొంత తగ్గింది చూడండి, పైనుండి అదంతా కూడా మధ్యలో ఇటువంటి గది ఉంటుంది. ఆ గది చుట్టూ బలమైన కట్టడ. అంటే ఇలా ఎందుకు కడతారంటే, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా అది పడిపోకుండా, అది చెదిరిపోకుండా. ఇలాంటి పనులన్నీ ఇశ్రాయేలీయుల చేత ఆ రోజు ఫరో చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంత బంగాళదుంప కూర పెట్టడం, కొంత దుంపలు పులుసేసి అవి పెట్టడం, ఈ పనులన్నీ వెట్టిశాఖలు. వారు ఆ రాళ్ళు మొయ్యలేక కొంతమంది మీద రాళ్ళు పడిపోయి చనిపోవటం, ఇశ్రాయేలీయులు కాళ్ళు ఇరిగిపోవటం, చేతులు ఇరిగిపోవటం, పెద్ద పెద్ద రాళ్ళు. నేను అందులో పైకి ఎక్కాను కాబట్టి దగ్గరగా 2 times నేను ఆ ప్లేస్ని విజిట్ చేసి రీసెర్చ్ చేశాను. అక్కడ ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా కూడా నేను బాగా రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువగా దాన్ని ఆలోచన చేశాను. నా హృదయం అంతా ఆనాటి ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు మన పితరులు. వారు ఎవరు? వారు మన పితరులే, మనవారే. వారు ఈ రాళ్ళు మోసారా, వీరికి సమాధులు కట్టారు. వారు బ్రతుకు కాలం అంతా, వారి జీవితం అంతా కూడా ఈ పిరమిడ్స్ కట్టడానికి, ఇటుకలు తయారు చేయడానికి, రాజభవనం కట్టడానికి, అంతఃపురంలో రాణితో కూర్చుని ఆ బిల్డింగ్ కట్టడానికి వెట్టి చాకిరి అంతా కూడా ఇశ్రాయేలీయుల చేత చేయించారు. హల్లెలూయా. ఎందుకు ఐగుప్తులో అంత చరిత్ర కలిగిన నిర్మాణం ఈ రోజుకి ఉందంటే, ఇశ్రాయేలీయులు జ్ఞానమైన వారు. ఆమెన్. ఏమైన వారు? జ్ఞానమైన వారు. ఆ వారి జ్ఞానం అంతా ఐగుప్తీయులు ఇలాగ సమాధులు కట్టించుకున్నారు. దీన్ని పిరమిడ్స్ అంటారన్నమాట. ప్రపంచంలో చాలామంది చూడటానికి వస్తూ ఉంటుంటారు. ఇలాంటి బలమైనటువంటి భారభరితమైన పని చేయలేక చాలామంది చచ్చిపోతున్నారు. ఒక్కొక్క రాయి పైనుంచి అదుపు తప్పింది మీదడిందంటే ఒకేసారి 2-3 చచ్చిపోతారు. తల పగులుతుంది, కాళ్ళు ఇరిగిపోతుంటాయి. ఎవరికి కష్టం చెప్పడానికి లేదు. అయ్యా, మా తల్లి చనిపోయింది, మా అన్న ఇలా జరిగింది, మా తమ్ముడు ఇలా జరిగింది, ఇలా కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇలా చనిపోయారంటే తీసి ఆ నైల్ నదిలో పడేయండి అని ఎవరంతే. ఏంటి ఇంత కష్టపడి మనం పని చేస్తూ ఉంటుంటే వీరికి అసలు బాధ్యత లేదు. అప్పుడు వాళ్ళ మనసు చెదిరిపోయి అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చేశారు? మాకు ఈ విడుదల కావాలి, మా దేశం మేము వెళ్తాం, మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటారన్నప్పుడు దేవుడు మోషేని వీరు ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించి ఫరోతో మాట్లాడి ఫరో ముందు అద్భుతాలు చేసి మొత్తం తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ సైన్యాన్ని తీసుకుని మోషే వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కొంచెం ఎదరికి వెళ్తే దారి ఉంటుంది అనమాట. సముద్రం అంటే అది ఒక కృష్ణా నది అంత వెడల్పు ఉంది. ఆ నది ఎంత ఉంది? కృష్ణా నది అంత వెడల్పే ఉంది. ఎందుకంటే అవతల సముద్రం, యువతల సముద్రం. ఆ సముద్రం ఈ సముద్రంలో కలవటానికి ఒక పాయి లాంటిది అనమాట. అదంతా ఎర్ర సముద్రం అంటారు దాన్ని. ఏ సముద్రం అంటారు దాన్ని? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అని ఎందుకంటారంటే ఆ కింద ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా రెడ్ సాయిల్ అనమాట. ఎర్ర నేల మీద నీరు పారినప్పుడు ఆ నీరుకి ఆ కింద ఉన్నటువంటి ఆ రాయి, ఎర్ర రాయి కనుక ఆ పైన ఉన్న నీరంతా ఎర్రగా కనపడేది. దానిని ఎర్ర సముద్రం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అందరినీ వచ్చారు. ఇంకొచ్చి ఆ సముద్రం వారే కొంచెం ఎదరికి ప్రయాణం చేసి వారు గట్టు దాటాలి. అయితే ఫరో అన్నాడు,
వీరందరూ వెళ్ళిపోయారు, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి, చాలా తప్పు చేసాం మనం, వారందరిని మళ్ళీ వెనక్కి తెచ్చేద్దాం. ఏమనుకున్నాడు? వారందరినీ వెనక్కి తెచ్చేసి మనం మరలా పనిలో పెట్టుకుందాం, వాళ్ళని వదలకూడదు అని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకుని రాజు సైన్యం అంతా కూడా గుర్రాలు రథాలు వేసుకుని చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు వెనక్కి సౌండ్లు వస్తున్నాయి అని చూస్తే వారు వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ అన్నారు, ఇశ్రాయేలీలు, మోషే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎలాగా? మోషే కూడా భయం వేసింది. అయ్యో, మనం తొందరగా వెళ్ళిపోదామంటే ఎదుర ఏముంది చెప్పాలి? సముద్రం ఉంది, వెనకాల శత్రువు తరుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు అన్నాడన్నమాట 21వ వచనంలో చూడండి, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ ఆరిన నేలగా మారిందో, ఇశ్రాయేలీలు ఎక్కడ ఆ సముద్రాన్ని దాటారో ప్రత్యేకంగా నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలీలు దాటినటువంటిది ఆ పాయింట్ కరెక్ట్గా ఉంది ఈ రోజుకి కూడా. బైబిల్ ఎంత సత్యమైనది చూడండి. ఇది మీకు మామూలుగా ఒక ఐడియా వస్తాను, మీకు చూపిస్తున్నాను. ఇది సముద్రం ఒక కృష్ణా నదిలాగా ఉంది. అక్కడ మధ్యలో అది 2 పాయలు అయిపోయి ఆరిన నేల ఎందుకు అయిందంటే బలమైన తూర్పు గాలి దేవుడు అక్కడ అనుగ్రహించాడు. మీకు ఇంకా అర్థమయ్యేలా మీకు చెప్పాలంటే, మనం తింటాం కదా ప్లేట్లో, దాన్ని ఏమంటాం? కంచం అంటాం కదా. ఓకే, మీరు ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేయండి, అందులో ఎన్ని 1/2 గ్లాసు వాటర్ వేసి ప్లేట్ అంత నీళ్ళు వస్తాయి కదా, మీరు మధ్యలో బలంగా అని వదటి, అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు ఏమవుతుంది? ఆ పక్క ఈ పక్క అయ్యి మధ్యలో దారి కనబడుతుంది. మనకి ప్లేట్లో నీళ్లు మనం ఎలా ఊదేమో, ఆ సముద్రాన్ని దేవుడు తూర్పు గాలి చేత ఒక గాలిని పంపించాడు. అది 2 పాయలు అయిపోయింది. నేల ఆరిన నేలగా ఉంది. ఆరిన నేల మీద వారి ప్రయాణం ఎలా సాగిందో చెప్పినా మీకు. వారు సముద్రం దాటాలంటే వెనకాల శత్రువు వచ్చేసినప్పుడు దేవుని దూత ఇశ్రాయేలీలు వెనక్కి వెళ్ళి నిలబడిపోయింది. నిలబడిపోతే వారికి అగ్నిస్తంభముగా మాకు కనపడుతోంది. వారు అగ్ని స్తంభంగా కనపడటం చూసి భయమేసి అక్కడ ఆగిపోయారు వాళ్ళు. వీరు సముద్రం దగ్గర మోషే చెయ్యి ఎక్కడ చాపాడో అక్కడ తూర్పు గాలి రావటం వల్ల ఆ గాలికి ఇశ్రాయేలీలు గొర్రెలు, మేకలు, గొడ్డెలు, మనుషులు, వస్తువులు, వాహనాలన్నీ కూడా గాలికి తేలికగా వెళ్ళిపోయినాయి అవతలకి. ఆమేన్, హల్లెలూయా. ఎలా వెళ్ళిపోయినాయండి? చూడండి, బలమైన గాలి వేసినప్పుడు మనం ఒక్క అడుగు వేసాం అనుకోండి, 2వ అడుగు 100 అడుగుల్లో పడుతుంది, 3వ అడుగు 400 అడుగుల్లో పడుతుంది. గాలి వేగాన్ని బట్టి ఒక స్పైడర్ మ్యాన్ నడిచినట్టు అనమాట. ఆమేన్. బాగా శ్రమ, బాగా వేదన ఎక్కువైపోయినప్పుడు, పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయి పీక మీదకి వచ్చిన సమస్య వచ్చినప్పుడు, నీవు నమ్మిన దేవుడు బలమైన తూర్పు గాలిని పంపించి నీవు కని విని ఎరుగని ప్రయాణము నీకు ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. రోజు నేను సమాధానం చెప్పి ఇన్ని రోజులు బ్రతికేను, ఇక నేను ఈ సంసారాన్ని ముందుకు నడిపించలేను, ఈ వ్యవస్థ నేను నడిపించలేను, ఈ టెన్షన్ నేను పడలేను అని అనుకుంటున్నావు కదా, ఇంకా చేతులెత్తే సమయం ఆసన్నమైంది అనుకుంటున్నావు కదా. దేవుడు ఈ రాత్రి తూర్పు గాలి చేత నీ సముద్ర గన్నాన్ని అవతలకి దేవుడు దాటించుచున్నాడు. నమ్మిన వారందరూ నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి, వెనకాల శత్రువు తరుగుతున్నాడు, వెనకాల ఎదురు సముద్రం ఆవరించింది, పక్కకి వెళ్ళటానికి లేదు, ముందుకెళ్తే మునిగిపోతాం. ఏంటి పరిస్థితి అన్నప్పుడు, మోషే నమ్మిన దేవుడు, ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవుడు ఆకాశము నుండి బలమైన శక్తిని పంపించి ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా, అంటే ఆరిన నేలగా చేసేసాడంతే.
హోసన్న గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, నూతన క్రియను చేయుచున్నానని. ఈ మాటలు ఆ దైవజనుడు ప్రార్థనా పరుడికి ఇలాంటి మాటలు పొందుపరచడం వస్తుంది. ప్రార్థనా పరుడు కాకపోతే ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? బయట పాటలు దీన్ని డబ్బింగ్ చేస్తుంటాడు. ప్రార్థనా పరుడికి ఆత్మ సంబంధమైన మాటలు వస్తాయి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ. వెనకాలేమో శత్రువు తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, బోర్డర్కి వచ్చేసాడు. ఎదర సముద్రం, తప్పించడానికి దారి లేదు. ఆ లాస్ట్ మినిట్లో ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, మోషే నీ దేవుడు అంటాడు, నువ్వు పాయింట్ చూపించి ఎక్కడ చూపిస్తావో అక్కడ నేను నూతన క్రియ చేస్తాను. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఈ దినము నీకు ఒక మాట ఇచ్చాడు. నీవు చెయ్యి చాపినప్పుడే అద్భుతం జరుగుతుంది. నువ్వు ఏ సమస్య కావాలని, ఎక్కడ దారి కావాలని చూపుతావో, నీ కర్ర ఎత్తి చూపుతావో, బాబు ఈ మనుషుడు తాగుడు మానాలని అడుగుతున్నావా? బాబు నా కుటుంబాన్ని కట్టు. బాబు యేసయ్యా పరమ తండ్రి, నాథా నాకు ఈ అప్పులు తీసేయి, ఈ దరిద్రం తీసేయి అడుగుతున్నావా? అడుగు. నాకు మొదట ఆరోగ్యం దయచేవా? ఈ మధ్యన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు బాబు అని ఏడుస్తున్నావా? నా చేయి నీ చేతిలో పెడుతున్నానయ్యా. నాకు నీవు తప్ప ఆధారం ఏది లేదు బాబు. నీవు తప్ప నా జీవితంలో వేరే దారి లేదు. నా సమస్య తూర్పు గాలి చేత కొట్టివేస్తావని నమ్ముతున్నాను. నన్ను గట్టు మీద పెట్టవా? ఈ సమస్య నుండి నన్ను గట్టు మీద పెట్టి అడుగు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీకేం కావాలో అడుగు. పిల్లలు లేరని ఏడుస్తున్నావా? పెళ్ళి కాలేదని బాధపడుతున్నావా? రుణము ఎక్కువైపోయింది, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నా కష్టం అంతా కూడా, నా జీవితము, నా కష్టార్జితం అంతా ఇలాగే వ్యర్థమైపోతుందని ఏడుస్తున్నావా? ఎప్పుడు బయటపడతాను? ఎప్పుడు ఎర్ర సముద్రం అవతల పడతాను? నేను ఎప్పుడు గొట్టెక్కుతాను? నా బ్రతుకు ఎప్పుడు, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? ఒక్కరోజన్నా సంతోషంగా ఉండగలనని ఏడుస్తున్నావా? అసలు నిజమైన సంతోషం ఎలాగుంటుందో చూడాలని ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నావా? ఎప్పుడు కూడా పిట్టను కొట్ట పొయ్యిలో పెట్టనట్టు అయిపోయింది నా బ్రతుకు. రోజు కష్టం చేయటం, అలాగే పడుకోవటం, అలాగే మళ్ళీ లేవటం, పని చేయటం. ఎన్ని సమస్యలు నేను ఆలోచన చేయాలి, ఎన్ని సమస్యలు నేను తట్టుకోవాలి. నాకు బ్రతకాలని లేదు బాబు, నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోతేనే మేలు అని ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా? నీ దుఃఖాన్ని ఆయన చూశాడు, నీ కష్టాన్ని ఆయన చూశాడు. నీకు ఆయన న్యాయము చేస్తున్నాడు. న్యాయాధిపతి దిగి వస్తున్నాడు. నీకు అనుకూలముగా కాలమే తీర్పు తీర్చినట్లుగా పంచభూతాలకి ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నన్ను నీ చేతిలో పెట్టుకోవా బాబు. బిడ్డ కుటుంబం, వ్యాపారం, వ్యవసాయం, ఇవన్నీ ఏంటి? బ్రతుకు చక్కగా లేదయా? ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నాను. నన్ను ఏడుస్తున్నావా? యేసు నీ పక్షముగా ఉన్నాడు, ప్రభువు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ గుండె నిండా చేర్చుకో. యేసయ్యా అని పిలిచిన మరుక్షణమే ఆయన నీ హృదయంలో అడుగు పెడతాడు. ఆయన అడుగు పెట్టాడంటే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. నీ మీద ఏలుబడి చేస్తున్న పాపము క్షమించబడుతుంది, దోషము క్షమించబడుతుంది. ఎర్ర సముద్రం దాడుతావు. నిన్ను తరుముతున్న నీ శత్రువు నీ కళ్ళ ముందే నాశనం అయిపోవటం నీ కళ్ళతో చూస్తావు. ఆ దరిద్రం నాశనం అయిపోతుంది. ఆ తరమబడే ఆ శోధన, ఆ కష్టము, ఆ ఏడుపు, దుఃఖము నీ ముందే జల సమాధిగా మారుతుంది. దేవుడు నిన్ను అవతల గట్టు మీద నిలబెడతాడు, ప్రయాణము కొనసాగిస్తాడు. నాకెవరున్నారు?
నాకెవరున్నారు? ఎవరి సమయంలో నన్ను ఆదుకుంటారు? ఎవరికి చెప్తాను ఇంత స్థితిలో నేనుండి? ఈ వయసులో నేను ఎవరికి ఏ సమస్య చెప్తాను? నేను ఇంత బ్రతికి వేరే వాళ్ళ కాళ్ళు ఎలా పట్టుకోగలను? ఎవరిని సహాయం అర్జించగలను? నేను నా వల్ల కాదు. చచ్చిపోతాను కానీ నేను ఎవరిని అడగలేను బాబు అని ఏడుస్తున్నావా? అడగడం అవసరం లేదు. నీకు సహాయం చేసేవాడు నీ దగ్గర ఉన్నాడు. నీకు సహాయం చేసేవాడు నీ చెంతకు వచ్చాడు. ఆయన నీకు న్యాయము చేస్తాడు. ఆయన నీకు న్యాయము చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా చేయి పట్టుకోవా, యేసయ్యా నా హృదయంలోకి రావా, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.